విశ్వనాథుడికి శరీరం అనేటువంటిది ఉంటే అక్కడ 14 మోక్షలింగాలు చెప్పడం జరిగింది. 14 మోక్షలింగాలంటే విశ్వనాథుడి యొక్క అంగములుగా చెప్పబడి జరిగింది. కృత్తివాసేశ్వరుడు విశ్వనాథుడి యొక్క శిరస్సు, త్రిలోచనేశ్వరుడు 3 కళ్ళు, ఓంకారేశ్వరుడు శిఖ, మధ్యమేశ్వరుడు నాభి, అలాగే కేదారేశ్వరుడు, గోకర్ణ భారభూతేశ్వరులు 2 చెవులు, అలాగే ధర్మేశ్వర మణికర్ణికేశ్వరులు 2 చేతులు. అంటే ఇలా ఒక 14 మోక్షలింగాలు ఉన్నాయి. ఎవరైతే ఈ 14 మోక్షలింగాలని విశ్వనాథుడి యొక్క అంగయాత్రని చేస్తారో వారి శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నిటికీ కూడా పటుత్వం ఏర్పడుతుంది అని చెప్పి కాశీఖండంలో మనకి స్పష్టంగా చెప్పబడి ఉన్నది. అది చేయలేదండి. పోనీ పంచక్రోశ యాత్ర చేశారా? చేయలేదండి. పోనీ చప్పన్ గణపతిని చూసారా? చూడలేదండి. ఆవరణ గణపతులను చూసారా? లేదండి. ద్వాదశాదిత్యులను చూసారా? చూడలేదండి. మరి 9 రోజులు మీరు ఏం చేసినట్టు? అసలు సామాన్య భక్తులకు ఇవన్నీ ఏం తెలుస్తాయి? కాశీఖండాన్ని చదువుకోవాలి. చాలామంది గోధూళియా సెంటర్ చాలా మందికి తెలుసు. దాన్ని మన తెలుగు వాళ్ళు నందిబొమ్మ సర్కిల్ అని చేసేసారు తెలుగులో. గోధూళియా దాని పేరు. అక్కడ ఉన్న వాళ్ళందరూ గోధూళియా అని పిలుస్తూ ఉంటారు. నిజానికి దానికి ఆ పేరు ఎలా వచ్చింది? గోదావరి అనేటువంటి పేరు దగ్గర నుండి అది గోధూళియా కింద మారింది. ఎందుకు? అక్కడ ఉన్న గోధూళియా సెంటర్లో నందిబొమ్మ స్తూపం కింద నుండి భూగర్భంలో గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ గోధూళియా సర్కిల్కి ఒక 30-40 అడుగులు వేస్తే కుడి పక్కన గౌతమ మహర్షి యొక్క దేవాలయం ఉంటుంది. కాశీలో అంత రష్ అయినటువంటి, అంటే అంత చాలా ఎక్కువ మంది జనాలు ఉండేటువంటి ప్రాంతంలో గౌతమ మహర్షి ప్రతిష్ఠించినటువంటి లింగం, గౌతమ మహర్షి ఉన్నటువంటి ఆ ప్లేసు చూస్తే మనసు అంతా కూడా మైమరిచిపోతుంది. అంత పురాతనమైనటువంటి కట్టడం. గౌతమ మహర్షి వల్లే కదా మరి గోదావరి వచ్చింది. గోదావరి మళ్ళీ ఎక్కడుంటుంది? త్రయంబకేశ్వరుడు ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. అక్కడికి దగ్గరలోనే త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఉంది. కాశీలోనే 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. కాశీలోనే కామాక్షదేవి గుడి ఉంది. ఇవన్నీ ఎవరికి తెలుసు? వటుక్ భైరవ్ దేవాలయం ఉంది కాశీ క్షేత్రంలో. అత్యంత శక్తివంతమైనటువంటి భైరవుల్లో వటుక్ భైరవ్ ఒకళ్ళు. బటుక భైరవు అంటూ ఉంటారు, వటుక్ భైరవ్ అంటారు. అంటే మనకి మంత్రాల్లో బాలమంత్రం ఎలా ఉంటుంది? బాలా త్రిపుర సుందరి స్వరూపం. అతి శీఘ్రంగా మనకి కరుణను కలగజేసేటువంటి భైరవుల్లో వటుక్ భైరవ్ ఒకళ్ళు. అటువంటి క్షేత్రాన్ని మంగళవారం నాడు కానీ, ఆదివారం నాడు కానీ, చతుర్దశి రోజున కానీ, అష్టమి తిథి రోజున కానీ ఎవడైతే దర్శనం చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుతాడో అతి శీఘ్రంగా ఆయనకి సంబంధించినటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఆ వటుక్ భైరవుని యొక్క ఆరాధన విశేషంగా చేస్తాం. రురుశ్చండో అసితాంగశ్చ కపాలి క్రోధనస్తద ఉన్మత్త భైరవస్తద్వత్ క్రమాత్ సంహార భీషణం. ఇంతమంది అక్కడ ఉన్నారు భైరవులు. ఇవన్నీ చూస్తాం. లేదు, మనకి కాశీ నుండి ప్రత్యేకంగా ఒక శ్లోకం ఉంది. విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. ఇవన్నీ చూస్తాం. ఇందులో ఇన్ని చూడవలసింది కాశీ. ఏం వస్తుందంటే ఇన్ని చూస్తే? కాశీలో ఉంటే పుణ్యం అన్నారు. అంటే ఉంటే పుణ్యం రాదు. కాశీలో ఉండి కబుర్లు చెప్పుకోమని చెప్పలేదు. నిరంతర దైవనామస్మరణ చేయమన్నాడు. నిరంతరం ప్రయత్నపూర్వకంగా లింగాల్ని దర్శనం చేయమన్నాడు. అంతేగాని కాశీ వెళితే మోక్షం వస్తుంది, కాశీ వెళితే పుణ్యం వస్తుంది అంటే వెళ్ళడమే పుణ్యం కాశీకి. నీకెంతో పుణ్యం ఉంటేనే కానీ కాశీలో అడుగు పెట్టవు. అక్కడితో అయిపోయింది. కాశీలో ఏం చేసావు చూస్తాడు శివుడు. కబుర్లు చెప్పుకోవడం, ఈ రిక్షా వాడు ఎంత తినేశాడు, వాడు మనల్ని ఎంత మోసం చేశాడు, లేకపోతే ఇక్కడ తిండి ఎలా ఉంది, అక్కడ పాకుడు ఉంది, ఆ నీళ్ళల్లో అలా ఉన్నాయి, నీళ్ళు ఎలా ఉన్నాయి, ఇటువంటి కబుర్లు చెప్పుకోకూడదు కాశీలో. ప్రయత్నపూర్వకంగా ఇవాళ ఈ లింగం చూసాం, శ్రీకృష్ణ బలరామలింగం చూసాం, ఇవాళ ఆనందేశ్వర మహాదేవుని చూసాం, భారభూతేశ్వరుని చూసాం. ప్రయత్నపూర్వకంగా నువ్వు ఎలా తిరుగుతున్నావు కాశీలో, పాతాళేశ్వరుని చూసాం. ఇని చూస్తాడు భగవంతుడు. తప్పితే కాశీ వెళితే పుణ్యం రాదు. ఎందుకు వస్తుంది? కాశీకి వెళ్ళడమే పుణ్యం వల్ల జరిగింది. నువ్వు అక్కడ ఇంకెంత వృద్ధి చేసుకున్నావు అన్నదే కాశీలో చూస్తాడు శివుడు. ఆయన దగ్గరికి వెళ్ళిన వాడు కాళీఘాటు ఇటు తిరిగి, లేకపోతేనేమో అస్సీఘాట్లో ఆరతి చూసి, చాట్ బాండార్ ఎవడో ఈ మధ్యన వీడియోలు పెడుతున్నారు. కాశీ వెళ్ళిన వాళ్ళందరూ ఈ తిండి తినాలి, ఇక్కడ ఈ స్ట్రీట్ ఫుడ్ ఉంది, అది ఉంది, అది ఉంది. అది కాదు కాశీ అంటే. ఇవి నేను చెప్పినటువంటివి కాశీ. ఇవి ఎవడైతే ప్రయత్నపూర్వకంగా చేస్తాడో, ప్రతిరోజు పొద్దున్న ఎవడైతే సంకల్పపూర్వకంగా అఘమర్షణ స్నానం గంగలో చేస్తాడో, మధ్యాహ్నం 12 గంటలకు ఎవడైతే మణికర్ణికలో స్నానం చేస్తాడో, పంచక్రోశ యాత్ర చేస్తాడో, కాశీలో చెప్పులు వేసుకోకుండా ఎవడైతే నడుస్తున్నాడో వాడిని చూస్తాడు పరమశివుడు. వాడికి అనుగ్రహాన్ని ఇస్తాడు. ఏమంటే మేము కాశీ వెళ్ళాం,
మాకు 25,000 అయింది, 30,000 అయింది. అక్కడ ఒక ఆయన కూర్చుంటాడు, ఎవరు, చింతామణి గణపతి. ఇలా రా, ఎంత ఖర్చు పెట్టావు కాశీకి అంటే, నేను 30,000 ఖర్చు పెట్టాను. ఇంకో 3 నెలల్లో దీన్ని 3 రెట్లు తీసుకో, 3 లక్షలు వస్తాయి తీసుకో, సెటిల్ చేస్తూ ఉంటాడు చింతామణి గణపతి. మనకి ఏదైతే ఆర్తి ఉన్నదో, ఏదైతే మనం కాశీ వచ్చామో ఇంత డబ్బు ఖర్చు పెట్టుకున్నామని బాధపడుతున్నామో, ఆయన అక్కడ కూర్చుంటాడు. నీకు ఇంత ఖర్చు అయిందన్నావు కదా, 3 రెట్లు తీసుకో. కాశీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి రెట్టింపు ధనం ఇచ్చి పంపేటువంటి దైవం చింతామణి గణపతి. అటువంటివన్నీ చూడాలి కానీ మనం ఈ స్ట్రీట్ ఫుడ్డో లేకపోతే ఇంకోటి లేజర్ షోనో ఇటువంటివి చూడడానికి కాశీ వెళ్ళకూడదు. కాశీ వెళ్ళిన ప్రతి నిమిషము భగవన్నామాన్ని చేస్తూ, చెప్పులు వేసుకోకుండా నడుస్తూ, అన్ని ఘాట్ల గురించి తెలుసుకుంటూ, విశ్వనాథుడికి ఏదైతే ప్రీతికరమైనటువంటిది ఉంటుందో అటువంటి పనులు చేస్తూ, దీపాలు పెట్టుకుంటూ, దైవనామాన్ని చెప్పుకుంటూ, పక్కవాడికి సహాయం చేస్తూ, అక్కడ ఏదైనా అన్నదానం చేసుకుంటూ, అక్కడైనా అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నటువంటి వాడికి చాలా పుణ్యం. ఇవన్నీ మనం చేస్తాం, అది గొప్ప విషయం. ఇప్పుడు మనం వెళ్ళి ఇవన్నీ మనం చేస్తాం. కాశీలో ప్రతిరోజు పొద్దున్నే స్నానం చేస్తాం, సంకల్పం చెప్పుకుంటాం, ప్రతిరోజు శివుడికి అభిషేకం చేస్తాం, ప్రతిరోజు కాశీఖండం ప్రవచనం చెప్పుకుంటాం. ఏ దేవాలయాలు ఉన్నాయి, ఏమేం చూడాలి, ఎలా చూడాలి అన్నీ మనం వెళ్ళి కాశీఖండంలో చెప్పుకున్నవే అక్కడ చూపెడుతూ ఉంటాం. ఇంత ఉన్నది కాశీలో, ఇవి మనం చేస్తాము అని. గురుగారు మొన్న తీసుకెళ్లారు కదా, ఈ మధ్య 2 సార్లు 3 సార్లు తీసుకెళ్లారు కదా, వాళ్ళ అనుభూతులు ఎలా ఉండే, వాళ్ళ జీవితాల్లో యాత్ర తర్వాత వచ్చిన మార్పులు ఏంటి అని చెప్పగలరు? వాళ్ళు చాలా అదే మీకు మనం ఆత్మస్థుతి చేసుకున్నట్టే ఉంటుంది. అది మీరు వాళ్ళనే అడగండి. మన ఛానల్ నుండి వచ్చినటువంటి వారు చివరాఖరణ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీశారు. వాళ్ళు చెప్పారు, ఏమంటే మేము 5-6 సార్లు కాశీ వచ్చామండి, అసలు ఇవేం మాకు తెలియదండి. కరెక్ట్. మేము 10 సార్లు వచ్చామండి, మేము ఈ విగ్రహాన్ని చూడలేదండి. ఏమంటే అసలు కేదార్ ఘాట్కే మేము వెళ్ళలేదండి. కేదార్ ఘాట్లో అరుణాచలేశ్వరుడు మాకు తెలియదండి, దక్షిణామూర్తి మాకు తెలియదండి, నీలకంఠేశ్వరుడు తెలియదండి. ఇలా చెప్పిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అటువంటిది మనం చక్కగా భగవంతుడి యొక్క సంకల్పం, కాశీ రావాలి అంటే అనుగ్రహం ఉండాలి, వెళ్ళిన వాడు దాన్ని ఉపయోగించుకోవాలి. గొప్ప విషయం. ఉపయోగించుకోకుండా ఉంటే ప్రయోజనం లేదు. అసలు 9 రోజులు సరిపోదు కాశీ చూడడానికి, ఇంకా బయటికి వెళ్ళి ఏవో చూసేటువంటి వాళ్ళు ఉన్నారు అని 9 రోజులు అసలు సరిపోదు. కాశీలోంచి బయట అడుగు పెట్టద్దు 9 రోజులు, పెట్టడానికి ఉండదు అసలు అవకాశం. కరెక్ట్. అన్నీ ఉన్నాయి చూడవలసినవి. ఇంకా అందులో మనం ఎంత చూస్తాం, ఒక్క సముద్రం ఉందనుకోండి, ఆవాల సముద్రం ఉంది, ఆవాల సముద్రంలో ఒక్క ఆవగింజలో 60% మనం చూసినట్లు లెక్క. అంత చేస్తే కూడా అలాంటిది వీళ్ళు మధ్యలో అయోధ్య అంటారు, ఇంకేదో అంటారు, అనవసరంగా ట్రిప్ అంతా పాడి వెళ్ళొచ్చు. వాళ్ళు అంత దూరం వెళ్ళి ఇవన్నీ చూద్దాం అని అనుకుంటారు, కానీ 9 రోజుల తర్వాత చేయాలి, ఇవన్నీ చేసుకుంటే మంచిది.